జక్కయ్య ధనాన్ని బట్టి ఎవడి వాక్యం వినకుండా తిరగలేదు, కానీ చెవులు పడిన వాక్యాన్ని విన్నాడు. అంచేత హృదయంలో ఆశ కలిగింది. ఇంత మంచి మాటలు చెప్పిన దేవుడు, హృదయాలను వెలిగించిన దేవుడు, జీవిత మర్మాన్ని తెలియజేసిన దేవుడు ఎలా ఉంటాడో చూద్దామని ఆశపడ్డాడు. ఈ రోజుల్లో మనుషులు ఏ ఆశలో మీకు తెలుసు కదా. మనిషి ఆశ లోకంలో బాగా బతకాలని, మనిషి ఆశ లోకంలో ధనవంతులకు ఉండాలని, మనిషి ఆశ ఏదో లాగేయాలని, ఏదో అయిపోవాలని. నిజమే, నువ్వు ఏదో ఆశిస్తే అదే ఇస్తాడు. కానీ దేవునితో ఉండాలని దేవుని బిడ్డల ఆశ. దేవునికి స్తోత్రం. కొంత దేవుని బిడ్డల ఆశ ఆయన్ని సంతోషపరచాలి, లోకస్తుల ఆశ మనుషులను సంతోషపరచాలి. నీ ఆశ ఏమైంది? జక్కయ్య ఆశ ఏంటంటే రక్షకుడిని చూడాలని. ఈ రాత్రి నేను ముగింపుకు వస్తూ చెప్తున్నాను, ఏ ఆశతో నీ జీవితాన్ని ముందుకు వెళ్తున్నావు? నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నీ ఆలోచనలన్నీ ఏ ఆశతో నింపబడ్డాయి? దేవా, నీ బిడ్డగా బతకాలయ్యా, నేను పరిశుద్ధంగా బతకాలయ్యా, నేను నీతిమంతులుగా బతకాలయ్యా. నాయన, నేను చాలాసార్లు అనుకున్నట్టుగా యథార్థంగా నమ్మకంగా ఉండలేకపోతున్నాను, క్షమించి దేవా, నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నావా? నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉందా? భూలోకంలో ధనవంతుడిగా ఉండాలని ఆశ ఉందా? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉందా? భూలోకంలో అధికారిగా ఉండాలని ఆశ ఉందా? నీ ఆశను దేవుడు తీరుస్తాడు, కానీ నీ ఆశ నిన్ను పాడు చేస్తుందేమో. ఆ కాలం లాంటి లోక సంబంధమైన ఆశ ఉంటే ఏమైపోయిందో మీకు తెలుసు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనానికి వచ్చినప్పుడు దారిలో ఎందుకు రాలిపోయారంటే వారు చెడ్డ వాటిని ఆశించిరి అని ఉంటుంది. నీ ఆశ ఏమై ఉందో పరిశీలన చేసుకో.